మనం ఏ ప్రశ్న అడిగామో అనేక సిద్ధాంతాలు మార్గాలు అన్నీ ఉన్నాయి శాస్త్ర ప్రమాణంతో. అది వ్యవహార జ్ఞానం వరకు మానవ సమాజానికి అవసరము. మానకల అది చేసుకుంటూ కూడా నీ స్వరూపం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలివి లక్షణం సహజం. తెలివి లక్షణం లేకుండా వ్యవహార జ్ఞానం ఉందా? గుర్తించే లక్షణం లేకుండా వ్యవహార జ్ఞానం చేయగలవా? గమనించే లక్షణం లేకుండా వ్యవహార జ్ఞానం చేయగలవా? భావ లక్షణం లేకుండా శబ్ద లక్షణం చేయగలవా? కుదరదు కదా. అప్పుడు నీకు ఏ లక్షణం మెయిన్ ఉంది? ప్రధానంగా ఎరుక లక్షణం ఉన్నది. ఎరుక లక్షణం ఉందని నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించడానికి సాధన ఎందుకు అసలు? దాని మూలాలు వెతకాల్సిన పనే ఉంది. నేను నన్ను తలంపు ఉంది, తలంపు కూడా ఎరుక లక్షణం ఉందిగా. ఆ ఎరుక శుద్ధ ఎరుక, స్వచ్ఛమైంది, సాక్షి చేతన నిశ్చలమైంది, గమనించేవాడిగా ఉంటుంది. తను తాను దేన్ని గమనించదు, తానే స్వయం అనుభవంతో ఉంది. ఆ విధంగా నీ లక్షణాన్ని గమనించి గుర్తించి తెలుసుకోమని, భావంతో భావాన్ని, లేదా మనసుతో మనసు, బుద్ధితో బుద్ధి, నువ్వు ఏదైనా ఒకటే. అలాగే ఆందోళన వచ్చింది కొన్ని భయమైన శబ్దాన్ని, భయమైన కదలికని గమనించి గుర్తించి ఊరుకుంటూ. భయం ఉన్న చోట ఏముంది? భయం అనే శబ్దం ఎలా అయింది తయారు? అగంతమైన అణువుల యొక్క సముదాయం శబ్దం అయింది, మూగ భాష అయింది. శబ్ద కదిలిక ఉంది కదా, భావం ఉంది కదా. ఆ భావం దేంతో ఉంది? ఆకాశంతో ఉంది. అంటే ఆకాశం, మహా ఆకాశం. ఆకాశం ఆది తుది మధ్య లేదుగా. మనసు ఏమిటి? ఆది తుది మధ్య లేని దాన్ని తెలుసుకోవడానికి అది ప్రయత్నించదు. దాన్ని పరిమితి, ఆ పరిమితిలో ఉంటారో లేదు. అలాగే అపరిమితిగా జగత్తు జీవుడు ఈశ్వరుడు వచ్చిపోయేవాళ్ళని చెప్పారు కదా దేశంలో. వేరే జ్ఞానాలు ఓకే, ఏమన్నా చేసుకో, పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, ధర్మార్థకం అన్నీ చేసుకో. కానీ భావానికి అంత అవసరం లేదుగా. దానివల్ల ఏముంటుంది? ఎవరు నేను నాది లేకుండా చెప్పలేరు. నేను నాది అనే భావన లేకుండా ఏ సిద్ధాంతాలు రాలేదు. నేను నాది అనే భావన ఉన్నప్పుడే, ఉనికితో నేను నాది అనే భావన ఉన్నప్పుడే ఎరుక లక్షణంతోనే గుర్తించి, ఉనికి లక్షణంతో సత్పదార్థంగా, ఆనంద పదార్థంగా మౌనం. అంటే ఆనందాన్ని నేను నాది అనే భావనలో ఆనందం గురించేగా, మౌనం గురించేగా, స్వయం తృప్తి గురించే కదా, విశ్రాంతి గురించే కదా, సత్యాన్ని తెలుసుకోవడానికి కదా. సత్యంగా ఉండబట్టే, అంటే సత్ పదార్థం ఉండుడు చేతనే, చిత్త పదార్థం సహజంగా ఉండుడు చేతనే, ఆనంద పదార్థం ఉండుడు చేతనే. ఇక్కడ పదార్థం ఎందుకన్నా వస్తువుల ద్వారా వచ్చే ఆనందము, వస్తువుల ద్వారా వచ్చే నీకు స్వేచ్ఛ, అవి కాదు. అదే వ్యవహార జ్ఞానం. కానీ భావానికి ఏం పని? ఎరుకకి ఏ లక్షణాలు గుర్తించి గమనించి తెలిసే లక్షణం సహజంగా ఉంది కదా. ఆ సహజంగా ఉన్నదాన్ని సహజంగానే నేను ఉన్నాననే గమనించామని గమనించి గుర్తించి అలా ఉంది. ఆటోమేటిక్గా ఏంటి? మీకు శ్రమ దొరుకుతుంది. ఏ సిద్ధాంతాన్ని ఖండించగల వ్యవహార జ్ఞానం నేను అన్నింటినీ చేస్తున్నా, మీరు చేయండి. మీరు చేయకపోతే ఎవరి ఇష్టం వాళ్ళకి చేసుకోండి. సమతత్వం, సమత్వ భావన సహజంగా నాకు ఆకాశ సమత్వ భావంతో ఉంటుందా? లోపల ఉందా, బయట ఉందా, మధ్య ప్రసక్తి రాలేదుగా. అదేంటి? కళ్ళు తెరవగానే ఏంటి? భూతాకాశం. భూతం అంటే పంచభూతాత్మైన వ్యవహార జ్ఞానాల పంచభూతాలని కలిసిన ఆకాశంతో ఉన్న అణువులతో కూడా ఎత్తు లావు సన్నంతో అడవులు, మనుషులు, జీవులు, పక్షులతో ఉన్నది భూతాకాశం అన్నారు వ్యవహార జ్ఞానం. అంటే భూతాలంటే జీవరాశి. సరే, కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? చిత్తాకాశం. చిత్త అంటే నేను నాది అనే భావంతో మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, అహంకారం ఏదైనా కావచ్చు, అది చిత్తాకాశం. చిత్తాకాశం అంటే అహంకారం. అహంకారం తీసేయాలి కావాలి ప్రతిబంధకమని. కాబట్టి ఈ రెండు కాదు. ఈ రెండు కాకుండా చిదాకాశం. చిదాకాశం అంటే చిత్తాకాశం. చిత్త అంటే ఎరుక. ఎరుకలో ఆకాశం లేదు, ఆకాశంతో పోల్చారు. ఎరుకుంటేనే ఆకాశం గుర్తించాం. అంటే ఎరుక గుర్తించిన ఆకాశం ఎరుక కాలేదు. ఆకాశం ఎరుకండు తను గుర్తించదు కదా. జడ పదార్థం. పంచభూతాలు తను గుర్తించదు, జడ పదార్థం. నిద్రకాలం మెరుగు తను గుర్తించదు కదా, జడ పదార్థం. అచైతన్య పదార్థం. చైతన్యం ఎలా వచ్చింది? సాక్షి చైతన్య ఎరుక లక్షణాన్ని ఉండు చేతనే, దాని తనకు తానే. అంటే తెలివే తనకు తాను నేనని భావంతో, నేను నాదైన భావంతో రాలి. అప్పుడు స్వయంగా నేను ఉనికి అవగాహనతో, అంటే ఉనికిగా సత్ పదార్థంగా, సత్య చిత్తు పదార్థంగా, ఆ సత్యచిత్త ఆంధ్ర పదార్థంగా, ఆంధ్ర పదార్థమే మనకి పరిపూర్ణ మౌనంగా ఉందని వ్యవహార జ్ఞానంలో ఉన్న వాళ్ళకి చెప్పారు. అక్కడ పదార్థ ప్రసక్తే లేదు. సత్య ఎలా ఉంది? ఉనికితో. అంతే. ఉనికితో ఉన్న సత్య ఎలా ఉంది? చిత్ అంటే శుద్ధ ఎరుకుతో ఉంది. శుద్ధ ఎరుకుతో ఉన్న చిత్ ఎలా ఉంది? సహజమైన ఆనందం ఉంది. సహజమైన ఆనందం స్వయం తృప్తితో, స్వయం ప్రశాంతతో, స్వయం మౌనం ఉంటుంది. అంటే పరిపూర్ణ మౌన స్వయం తృప్తితో, స్వేచ్ఛతో, సత్యాన్ని స్వరూపంగా ఉండుట. అట్లుండు చేతనే అట్టి విధంగానే గ్రహించి ఓరకుండు అని మాత్రమే చెప్తున్నాను. ఏ సిద్ధాంతాన్ని ఖండించగల వ్యవహార జ్ఞానాలు అన్నీ చేసుకోండి.
పరస్పర విరోధాలతో వ్యక్తులు నిందించడం, సిద్ధాంతాలను కామెంట్ చేయటం, వాళ్ళు వీళ్ళు చేయటం, అది ఎంతవరకు లోకానికి లోక సమస్త సుఖంగా ఉంటుంది. అందరూ సుఖ సంతోషాలను అందరూ కోరుతారు. వారిలో నేను కూడా ఉన్నా దేహధర్మంగా, మీరు ఉన్నారు. అందరూ బాగుండాలని ఎప్పుడంటే నేను గ్రామంలో అందరూ ఉంటారు. వాడు విషయాలు చూస్తే ఈ మొత్తం లోక సమస్త సుఖనిభవంతు, దరిద్రం ఉండకూడదు, అందరికి ఆకలి దెబ్బలు ఉండాలి. అలాగే అందరూ మంచి మార్గాల్లో ఉన్నాడు అంటే అలా నడుస్తుందా. ఎంతమంది అవధతులు పుట్టినా, పుణ్యాత్మలు పుట్టినా, అవతారాలు పుట్టినా, ఎవరు ఎన్ని రకాలుగా మాత్రం పుట్టినప్పటికీ అంతా కూడా సంతోషాలతో ఉన్నట్టుగా ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ధర్మ ప్రకారంగా ఎవరు వారి యథాశక్తి అనుసారంగా తల్లి, తండ్రి, గురు, అతిథుల్ని ఈ యొక్క ప్రకృతి యొక్క సంపదని నాశనం చేయకుండా, మనతో కలిసి ఉండే జీవుల్ని కూడా నాశనం చేయకుండా అహింసా సిద్ధాంతంతో మన యథాశక్తి అనుసారంగా మనం వేరే జ్ఞానం నడుచుకోవాలి. మానవ సమాజ దృష్టిలో అందరం ఉన్నా కూడా అది చేసి తీరాలి. ఇది ఎలా ఉంచు. అది చేసి తీరడానికి నీకు గుర్తించి గమనించే లక్ష్యం సహజంగా ఉందిగా. గుర్తించి గమనించే లక్ష్యాన్ని సాధన అందరూ, అది సహజంగా ఉంది. సహజంగా ఉన్న గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యంతోనే ఆ విధంగా నిన్ను గుర్తించి గమనించి ఓరుకుంటు. అప్పుడేంటి సత్యశాంత పరిపూర్ణ మౌన స్వరూపంగా ఈ స్వస్వరూపం స్వతసిద్ధంగా ఉంది. స్వామికి వేసి ఉన్నదే అనుభవ సిద్ధంగా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా యథాతథ గుర్తించి గమనించి ఓరుకుండు దేహ పర్యంతము అని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు చెప్పిన దృష్టి నా దృష్టి రెండింటి పోలిగా పెట్టకూడదు. కారణం ఏంటి? నేనే సర్వంగా ఉన్నాను. సర్వం అంటే ఏంటి? నా కళ నాలో పుట్టి పెరిగి లయించిన విధంగా సృష్టి స్థితిలయాలు, జలసపు నిద్రాస్తులు, జగతి జీవేశ్వరు, అండపిండ బ్రహ్మలు సర్వం కూడా నా ఎందే. నా అంటే నేనంటే తెలివి అంటే ఎరుక ఎందే, ఉనికితో కొన్ని ఎరుకునందే, ఉనికిలో ఉన్న ఎరుకునందే తాను నేను అనే భావన పుట్టి అది మాయ అయ్యి తన విలాసం అయింది. ఆ విధంగా చెప్పారు. వాస్తవం అది కూడా లేదు. మాయ లేదు, మాయని భ్రాంతి అనలేదు. కానీ ఎవరైతే భ్రాంతి అన్నా మాయ అన్నా అది వాడుక భాష తప్పదు, చేసి తీరాలి. మాయ అని చెప్పి ఎవరైతే వదిలిపెట్టారు? ఆహారం వదిలిపెట్టారా? వస్త్రం వదిలిపెట్టారా? శాపానుగ్రహాలు, తాయిలాలు ఇవ్వటం, భక్తులు అవన్నీ ఉండాలి. లేకపోతే ఎలాగా? దేవుడు లేడన్న వాళ్ళు కూడా మానవుడితో కావాల్సిన అవసరాలు తీసుకోవాలి, జంతువులతో కావాల్సిన తీసుకోవాలి. వాటిని ప్రేమగా ఇవన్నీ లౌకిక జన్మాలు తప్పదు, చేసి తీరాల్సినవి. అది అలా ఉంచండి. కానీ నిన్ను తెలుసుకోవడం ఇవన్నీ భావానికి ప్రయాణం లేదుగా, ఎరుకు అవసరం లేదుగా. ఎరుకుతూ ఉన్నావు, ఎరుకుతూ ఉండి కోరుకుండు అని మాత్రం విజ్ఞప్తి చేస్తాను. నిర్గం చైతన్య.